హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మెలికల ముగ్గులు చూపిస్తున్నానండి. దీనిలో మీకు చుక్కలు ఎలా పెట్టుకోవాలో కూడా నేను ఇక్కడ పెట్టాను చూడండి. ఫస్ట్ 11 డాట్స్‌తో స్టార్ట్ చేశాము. తర్వాత లైన్‌లో 12, తర్వాత 13 డాట్స్, 14, 15, 16 డాట్స్. తర్వాత 6 చుక్కలు చూసుకొని దాని తర్వాత దాంట్లో మిడిల్‌లోకి 5 డాట్స్ పెట్టుకోవాలి. తర్వాత 4, 3, 2, 1 అలాగే ఆపోజిట్లో కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. 11 ఆల్రెడీ పెట్టాం కదా. తర్వాత 12, 13, 14, 15, 16 తర్వాత ఒక 6 చుక్కలకి మిడిల్ తర్వాత పెట్టుకొని 5, 4, 3, 2, 1 పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మెలికల ముగ్గు స్టార్ట్ చేయాలి. నేను ఈ మెలికల ముగ్గు వేరే కలర్స్‌తో వేరే కలర్స్‌తో యూస్ చేసి నేను గీస్తున్నానండి. అలా గీస్తే మీకేంటంటే డిఫరెన్స్ అంటే మెలికల ముగ్గు రాని వాళ్ళకి కూడా అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో ఇలా కలర్స్ డిఫరెంట్‌గా పెట్టి స్కెచెస్ యూస్ చేసి గీస్తున్నాను. ఎందుకంటే ఇది కొంచెం కష్టంగా అనిపిచ్చిద్ది. ఒకే కలర్‌తో మీకు గీసి చూపించాననుకోండి కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను కలర్స్ మార్చి మరీ స్కెచెస్‌ని ఇలా డ్రా చేశాను. ముగ్గు వేశానండి. ఇలా అయితే మీకు బాగా అర్థమవుతుందని. మెలికల ముగ్గు ఇష్టం ఉండి వేయడం కష్టం అనుకునే వారికి ఇలా వేస్తే బాగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతోనే ఇలా కలర్స్ మార్చి వేశాను. చూడండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. మన ఛానల్‌లో ఇలా మెలికల ముగ్గులు చాలా వేశానండి. కొంచెం క్లియర్‌గా అర్థమయ్యే విధంగానే వేసి చూపించాను. చూడండి. చూసి మీకు నేను వేసే వీడియోలు ఏమైనా నచ్చితే గనక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.